Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఎంతవరకు వచ్చింది? చూస్తున్నాము. స్టార్ట్ చేసినాము పంపించేదానికన్నా ముందే వద్దని చెప్పిన, ట్రై చేస్తా వస్తే పోతానని చెప్పింది కాబట్టి ఇంకా సరే వచ్చింది కాదనకుండా పంపించాను. వచ్చినాక చూద్దాంలే డాడీ, ఇప్పుడు పోయి వస్తాను నేను కంపల్సరీ. సరే పోయి రమ్మని తృప్తి ఎందుకు కాదనాల, నేను కంపల్సరీ నా టాలెంట్ చూపించుకొని వస్తా. అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కదా బిగ్ బాస్, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కి వద్దన్న కొంచెం అందులో ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అనేది మేము ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి దాని నుంచి కాదనలేక ఓకే అనేస్తాం. వచ్చాక వెంటనే పెళ్ళి పెళ్లి చేయడం పెద్ద సమస్య కాదు. అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, వాళ్ళిద్దరు అండర్స్టాండ్ రావాలి, మనకు హ్యాపీ. మనమేం ఎంతకాలం ఉంటాం, ఏ పేరెంట్స్ అయినా మ్యారేజ్ చేసి పంపించేంత వరకు లైఫ్ లాంగ్ కలిసి ఉండేది వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ దాని వల్ల ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమీ లేదు. అట్లా కదండి, ఇప్పుడు ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకునే అబ్బాయి చూస్తాడు కదా, అది అది ఇష్టపడే వస్తారు కదా అబ్బాయిలు కూడా. అచ్చా, బాగా మాట్లాడుతున్నారండి మీరు. ప్రియలాగా ఎవరు పోలికలు? ప్రియాగా వాళ్ళ నాన్నవే. అంటే మీతో ఫైట్ చేస్తుంటారా అండి? నేను అది పోయి వెళ్ళేటప్పుడు కూడా క్వశ్చన్ చేశాను, నీ సంబంధాలకు డిస్టర్బ్ అవుతుందా ఈ ఫీల్డ్, ఈ ఇండస్ట్రీ అని. అంటే నన్ను నా దాన్ని బట్టి నన్ను ఇష్టపడే అబ్బాయిని నేను చేసుకుంటానులే. ఏదో అంకుల్ ఏదో చెప్తున్నారు, ఫైటింగ్ పోయేటప్పుడుగా నాకు తెలుసు, వాళ్ళ అమ్మతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకొని అన్ని చేసింది. నా దగ్గరకు వచ్చింది ఎప్పుడు, ఏమ్మా ఇప్పుడు ఎందుకమ్మా అంటే, లేదు నేను ట్రై చేస్తున్నాను, అందరు ట్రై చేస్తున్నాను, దాంతో పాటు ట్రై చేస్తాను, వస్తే కంపల్సరీ పోతాను, నీ ఆలోచన ఏమి, నీ ఒపీనియన్ వస్తే చూద్దాంలేమ్మా అన్న. అగ్ని పరీక్ష అయిపోయినాక నేను వచ్చినాను డైరీ దీంట్లో. సరే అమ్మా ట్రై చేయి, ధైర్యం చేయి. ఒకటి వాయిస్ నాది, మొత్తం వాళ్ళ అమ్మనే, అంత మదరే. అవును, కొంచెం పోలికలు ఉన్నాయి, మదర్ పోలికలు నీటికి కనిపిస్తున్నాయి. అంటే మాట వింటదా ఏమైనా చెప్తే? చాలా బాగా వింటదండి, ఏం పర్వాలేదు ఆ విషయంలో. మాకు ఆ వాయిస్ అంటారు కానీ ఆ వాయిసే మాకు స్ట్రెంగ్త్. నేను అది బాగా చెప్తాను గట్టిగా. ఎంత మంచి ఎట్లాంటి వాళ్ళకైనా హెల్ప్ చేయాలనే మెంటాలిటీ. స్టార్టింగ్ లో చాలా మెచ్చుకోండింది. ఎప్పుడైతే హైదరాబాద్ మల్లారెడ్డికి ఫార్మ్ డి చేయడానికి పోయిందో అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ అయింది. ఓకే, అప్పుడు ఏమంటే సస్టైన్ అవుతుంది. ఏమనిపిస్తుంది మీకు తన గేమ్ చూస్తుంటే? బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. మంచి ఏ విషయానికైనా స్టాండ్ తీసుకుంటుంది, ప్రతి విషయంలో చెప్తుంది ఇది కరెక్ట్ ఇది తప్పు అని. తప్పు చెప్పినా అనుకో, ఆయన ఆలోచన చేసి తప్పని తెలిసింది అనుకో, వెంటనే సారీ చెప్పేస్తుంది. దాని గురించి డిపెండ్ చేయదు, ఫైట్ చేయదు. మాట్లాడే వర్షనే పర్ఫెక్ట్ ఉంటుంది, ఇష్టం మాట్లాడదు. అవునా? వాయిస్ నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే. ఇప్పుడు కామనర్స్ అంటే లైక్ స్టార్టింగ్ అంతా కామనర్స్ సెలబ్రిటీ, అంటే లోపలికి వెళ్లే ముందు కామనర్స్ ఫుల్ సపోర్ట్ ఉంటది, ఇలా ఉంటది, ఇలా జరుగుతుంది అని అన్నారు. కానీ లోపలికి వెళ్ళాక మొత్తం అంతా అందరూ సమానంగానే కదా, అందరూ సమానమే. లైక్ మీకు ఎవరికి ఏం నచ్చుతుందమ్మా? అందరు బాగా ఆడుతున్నారు, ఎవరని చెప్పడానికి లేదు అక్కడ. ఎవరి కాడికి ఇండివిజువల్ గేమ్లు వచ్చినా, గ్రూప్ గేమ్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు గట్టి పోటీనే ఇస్తున్నారు అక్కడ. మనం ఎట్లా చెప్పగలము? అట్లా గట్టి పోటీ ఇస్తున్నారు, అందరు అట్లనే ఉన్నారు. మరి ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్ మీ అమ్మాయిని నామినేట్ చేయడం కానీ, ఇలా చేయడం, ఇలా అనడం, తిట్టడం, ఇవన్నీ జరుగుతాయి, మీకు బాధ అనిపించదా? బాధ అనిపిస్తుంది, కానీ ఆ సిచ్యుయేషన్ పోయిన మనం ఎక్కడికి వెళ్ళాము అక్కడ కంపల్సరీ అవన్నీ ఉంటాయి. దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి కదా, అక్కడ ఉన్నప్పుడు ఫేస్ చేస్తేనే కదా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేది. అంటే మీరు కూడా ఎప్పుడు ఏమన్నా ఉండరు కదా, సడన్ గా అందరూ అన్ని మాట్లాడుతుంటారు, మీకు బాధ అనిపించదు? ఒకసారి ఒకటి తప్పు జరిగినప్పుడు అమ్మాయి తప్పే, మన అమ్మాయి అయినా ఎవరు అమ్మాయి అయినా కూడా అలా ఉండాలి. తప్పు జరిగినప్పుడు ఎవరికైనా తప్పే. సుమన్ శెట్టిది అమ్మాయి చూడడం సంచాలక డెసిషన్ తప్పైంది కదా. వెంటనే సారీ చెప్పాను, ఎక్కువసేపు సెకండ్ లో మేము సారీ చెప్పేస్తుంది. ఇప్పుడు మనీష్ లైక్ అన్నారు కదా వరస్ట్ కామనర్స్ అని చెప్పి ప్రియాని శ్రీజ అని అనడం జరిగింది. ఏమనిపించింది మీకు అక్కడ? వరస్ట్ కామనర్స్ అని ఎట్లా చెప్తాడండి, తను కూడా ఒక కామనరే కదా. నీతో పాటు ట్రావెల్ చేసింది కదా అమ్మాయిలు కూడా, ఇద్దరు అమ్మాయిలు అనుకోండి, ఇంకా పవన్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి. వరస్ట్ కామన్ అనేది ఎట్లా చెప్తాడు తను? కానీ చెప్పాడు, ఓకే
ఆయనకు మనసుకు తోచింది ఆయన చెప్పాడు అంతే. వాయిస్ రిలీజ్ చేసి అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదా ఇద్దరు. అవును 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 అందరూ కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ముందు అనుకున్నారు వీళ్ళే స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళు గట్టి మాట్లాడతారు, వీరు ఇక్కడ దాకా ఉంటారు. బట్ ఈయన వచ్చి వెళ్ళాక కామనర్ లోనే ఒక పర్సన్ వచ్చి కామనర్ అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది? అవును అవును ఆయన మాటకు డిపెండ్ కాలే, ఒప్పుకోలేదు. అందుకు ఆయన కోపం వచ్చింది. ఆయన ఉండేది ఆయన చెప్పుకున్నాడు. ఆయన హరిరామ్ తీసుకోలేదు. ప్రియా ఆయన నీ ఇష్టం, నీకు తోచింది నువ్వు చెప్పినావు. కానీ గేమ్ లో కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అందరి తరఫున ఓన్ గా తీసుకొని ఫైట్ చేస్తుంది పాయింట్ బట్టి. కానీ అదే ప్రాబ్లం అవుతుందా? ఏమీ కాదు, అవుతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు అంతే. మళ్ళా వర్షన్ గానీ ఎక్స్ట్రా మాట్లాడదు, పాయింట్ కాడిగా మాట్లాడి కట్ అవుతుంది. నాకు ఈ వీకెండ్ కూడా నాగార్జున సార్ శ్రీజాను ప్రియాని లేపి మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకు అలా అరుచుకొని ఉంటుంది. అదొకటే, ఏం లేదులేండి. క్యాప్టెన్సీలో అరవడం వల్ల క్యాప్టెన్సీలో ముందు కొంచెం ఒకసారి ఎలిమినేషన్ టైంలో ఇవ్వలేదు, క్యాప్టెన్సీ ఇవ్వలేదనే ఒక్క దాని మీద మనసులో పెట్టుకుని సెట్ అవుతాయి ఫస్ట్ అవును ఈ టఫ్ మూమెంట్. అవును